సో హాలిడేస్ కూడా నిన్నటి నుంచే ప్రకటించడంతో గవర్నమెంట్ సో ఈరోజు సెకండ్ సాటర్డే అవ్వడం ఈ రెండు కారణాలు అనుకోవచ్చు. జేబీఎస్ బస్ స్టాండ్ చూసుకుంటే ఫుల్ టు ఫుల్ రష్తో నిండిపోయిందని చెప్పాలి. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులతో నిండుకుంది జేబీఎస్ బస్ స్టాండ్. సో ప్రజెంట్ ఇక్కడ నుంచి చూడొచ్చు మనకి ఈ ప్లాట్ఫామ్ మీద జేబీఎస్ నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ లోపలికి వచ్చిన తర్వాత ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో 13 ప్లాట్ఫామ్స్ నుంచి కూడా పబ్లిక్ చాలా వరకు ప్రయాణికులందరూ కూడా వాళ్ళ సొంతూళ్ళకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ పండగకి ఆర్టీసీ అయితే 6,300కి పైగా 6,400కి పైగా బస్సులను నడపాలని కూడా ఇప్పటికే మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఆ మేరకే బస్సులు నడుపుతున్నామని కూడా చెప్పింది. ఎస్పెషల్లీ నేనున్నటువంటి జేబీఎస్లో చూసుకుంటే మాత్రం చాలా వరకు బసెస్ వస్తున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, అట్లాగే సిటీ ఆర్డినరీ కావచ్చు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యార్థం యథావిధిగా నడుపుతున్నప్పటికీ కూడా చాలా వరకు ఈ బస్సెస్ ఈ ప్లాట్ఫామ్స్ వద్ద చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. స్పెషల్ బస్సులు మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఈ బస్ స్టాండ్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే సో ఎక్కువగా వీకెండ్, అందులోనూ రేపు సండే కావడం, ఇవాళ సెకండ్ సాటర్డే కావడంతో ఈరోజు చూసుకుంటే జేబీఎస్ బస్ స్టాండ్ అయితే ప్రయాణికులతో కిక్కిరిసిపోయిందని చెప్పాలి. కొంతమంది ప్రయాణికుల్ని మనం మాట్లాడిద్దాం. ఎక్కడికి వెళ్తున్నాం? జగిత్యాలకండి. జగిత్యాల బస్సెస్ ఉన్నాయా? లేవు బస్సులు. టికెట్ ధరలు ఎట్లా ఉన్నాయి? టికెట్ ధరలు పెరుగుతున్నాయి, రిజర్వేషన్ బాగా చేసుకుంటున్నారు. ఎంత అంటారు? నార్మల్ టైంలో ఎంత ఉంటుండే? నార్మల్ టైంలో 360, 370 ఉండే, ఇప్పుడు 400 అంటారు. 400 10 తక్కువ 400. ఇక ఈ ఆర్టీసీ బస్సు వచ్చాక బాగా టైట్ ఉన్నాయి, పబ్లిక్ జనాభా బాగా అవుతారు. ఇంకో 2-3 బస్సులు వేస్తే ఎక్కడక్కడ వెళ్ళిపోతారు దాని. కొంచెం బస్సులను పెంచమంటావు. ఇప్పటికే 6,432 బస్సులు వేసినాం, స్పెషల్ బస్సులు. మేడం బాగా ఇప్పుడు బాగా టైట్ ఎట్లుందో చూడండి, మీరే చూడండి. టైట్ బాగుంది కదా జనాలకు. ఇప్పుడు లేడీస్ ఉండ్రి, పొట్టతో పెగినట్టు ఉండ్రి, రాను వారు పోకల ఇబ్బంది బాగా అవుతుంది. రిజర్వేషన్ ఏం చేయించుకోలేదా? డైరెక్ట్ వచ్చినావా బస్ స్టాండ్కి? రాంగా జగిత్యాల నుంచి డైరెక్ట్ వచ్చినాం. ఇప్పుడు రిజర్వేషన్ చెప్తారు, రిజర్వేషన్ కొరకు పోతున్నా. లేమంటే రిజర్వేషన్ లేదంటారు. నార్మల్ రోజులతో పోలిస్తే అయితే రేట్లు పెరిగినాయి. రేట్లు పెరిగినాయి. అదే కొద్దిగా ఎట్లా చేసుకుని కొద్ది బస్సులు పెంచితే ఇంకా 2-3 పెంచితే ఆర్టీసీలు మంది జనాభా వెళ్ళిపోతారు. కొంతమంది యూత్ని కూడా మనం మాట్లాడిద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని? ఎక్కడికి వెళ్తున్నారు? సిద్దిపేట. ఎంతసేపు అయింది వచ్చి? నియర్లీ 30 minutes అవుతుంది. 30 minutes. సిద్దిపేటకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయని చెప్పారు కదా, అది 15 minutesకి ఒక బస్సు ఉంటుంది, బట్ ఇప్పుడు ఏం రావట్లేవు, అయినా ఫుల్ ఉన్నాయి. అవునా? సో ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్. ఎంతసేపు అయింది వచ్చి? 1 hour కంటే ఎక్కువ అవుతుందండి. ఎందుకు మరి బస్సెస్ లేవు? ఏమో చెప్పాక డిపోలే అడగడానికి వెళ్ళాను. బుక్ చేసుకున్నారు, ఇక్కడికి వచ్చి తీసుకున్నారు? బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. రేట్లు నార్మల్ టైంలో ఉండేవా లేదంటే ఏమైనా పెరిగినాయా? పెరిగాయండి. పెరిగాయా? ఎంత ఉండేది నార్మల్ టైంలో? ఇప్పుడు అప్పుడు 360 ఉండే, ఇప్పుడు 400 ఉన్నాయి. మేము కరీంనగర్ దగ్గర గంగాధర్ ఎక్స్ రోడ్ వెళ్ళాలి. ఇప్పుడు వచ్చి 2 గంటలు అవుతుంది. మేము వచ్చి 3కి బుక్ చేసుకున్నాం. 3కి బుక్ చేసుకుంటే ఇవరకు వస్తలేదు బస్సు. ఇవరకు వస్తలేదు బస్సు. వెయిటింగ్ చేస్తున్నాం. 2 పిల్లలతో గోస అవుతుంది. మాకు ఏం చేస్తాం, ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు వస్తే అంటారు, ఇంకా రిపోర్ట్కే రాలేదంటారు. బండి రిపోర్ట్ రాలేదంటారు. టైంకి వస్తలేదు. బుక్ చేసిన బస్సే వస్తలేదు. బస్సే వస్తలేదు. ఇక మరి ఎట్లా చేసి ఎట్లా పోడు, ఏం కథ, ఎట్లా బస్సే పోతాం. బస్సే పోతుంది పక్క నుంచి. ప్రయాణికుల ముఖ్యమనిక ఏ దొంగలు ఉంటారు జాగ్రత్త. మరి ఏది బుక్ చేసిన బస్సు రాలేదంటే ఎంత ఇబ్బంది అవుతుంది పిల్లలతో. 2 పిల్లలతో పిల్లలు ఆగుతలేరు. 2 గంటలు అవుతుంది వచ్చి. పైసలు పెట్టింది కానీ టైంకి బస్సులను ఏర్పాటు చేయాలి మాకు, ఇబ్బంది కాకుండా. డబ్బులు పోయినా పర్వాలేదు కానీ మాకు టైంకి రావాలి కదా. పిల్లలతో ఇబ్బంది ఉండే కదా, చేరుతాం కదా, ఎక్కడ వాళ్ళం అక్కడ చేరిపోతాం కదా, ఎవరు ఊరికాళ్ళం. డబ్బులు పెట్టి ఇంత ఇబ్బంది అంటే ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ కలుగుతుంది పిల్లలతో.
యాక్చువల్గా సిక్స్లకి అయితే 280 ఉండాలి, 320 దాకా వెళ్ళింది. మళ్ళీ నా బస్ 330కి, నా బస్ 330, 440 అవుతుంది, 440 అవుతుంది, ఇంకా రాలే బస్. రిజర్వేషన్ రిజర్వేషన్ ఏం చెప్పాలనుకున్నావు అధికారులకి? టైంకి 5 నిమిషాలకు 10 నిమిషాలకు బస్సు ఉంది అంటున్నారు. వేరే అన్ని ఊర్లకు ఉంది, మరి సిక్స్లకి అయితే ఇంత బస్ వచ్చి 1 అవర్ అయింది. మామూలుగా అయితే ఎప్పుడు హాఫ్ అన్ అవర్కు బస్ ఉండేది, 1 అవర్ అవుతుంది, ఇంకా రాలే ఇంకో బస్ రాలేదు. అక్కడ వాళ్ళని అడిగినా కూడా సంక్రాంతి స్పెషల్ బస్సు, దాని గురించి మాకు ఏం ట్రాకింగ్ ఐడి లేదు, దాని నెంబర్ కూడా లేదు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా అట్లే ఉంది, కొత్త నెంబరు కొత్త బస్సు ఐడియా లేదు. ఆఫీసర్లు స్ట్రిక్ట్గా ఉంటే అంత జరగదు కదా, ఆఫీసర్లు స్ట్రిక్ట్గా ఉంటే అంత జరగదు కదా. పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఫ్రీక్వెన్సీ పెంచాలంటావా ఏంటి? ఫస్ట్ డ్రైవర్స్తో కమ్యూనికేషన్ ఉండాలి కదా, వీళ్ళకి డ్రైవర్స్తో కమ్యూనికేషన్ లేదు. సంక్రాంతి స్పెషల్ బస్ వేసినప్పుడు ఆ స్పెషల్ బస్ కాబట్టి వాళ్ళ దగ్గర ట్రాకింగ్ ఉండదు. సో నెంబర్ ఉండాలి కదా కనీసం ఆ డ్రైవర్ది ఏందనేది. సో వాళ్ళ ట్రాకింగ్ లేదు, నెంబర్ లేదు. ఇక్కడ నాతో పాటు నియర్లీ 20 ప్యాసింజర్స్ ఉన్నారు సేమ్ బస్సు రిజర్వేషన్ నెంబర్. వాళ్ళు అడిగినా కూడా నో రెస్పాన్స్ ఏం లేదు అసలు. వాళ్ళు కైండ్ ఆఫ్ కేర్లెస్ ఉన్నారు కొంచెం. 3 గంటలకి బస్ అన్నావు, 4:30 అయిపోయింది, గంటన్నరకి ఎక్కువనే అయింది మీరు బస్ స్టాప్లోకి వచ్చి. నాకు తెలిసి 2 గంటలు కావచ్చు. ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తుంటే ఓపిక అనేది పోతుంది, కానీ తప్పదు రిజర్వేషన్ కాబట్టి. మరి ఎంత టైం పడుతుంది మీ ఊరికి వెళ్ళడానికి? మా సిరిసిల్ల ఇప్పుడున్న ట్రాఫిక్తో పోల్చుకుంటే కనీసం 4 అవర్స్ పడుతుంది. మామూలు అప్పుడే 3 అవర్స్, ఇప్పుడు 4 అవర్స్ 4.5 అవర్స్ పడుతుంది. మా ఊరు సిరిసిల్ల ఒక్క బస్సు రావట్లేదు, 2 అవర్స్ అవుతుంది, చాలా లేట్ అయింది. రిజర్వేషన్లో కూడా అన్ని కాస్ట్లు పెంచారు, చాలా 350 రూపీస్ పెట్టారు. నార్మల్గా అయితే దసరాకి ఎక్కువ రష్ ఉంటుండే, బస్సులన్నీ టేస్ట్ ఉండే తెలంగాణకి, అయినా కానీ రష్ ఉంటుండే. బస్సులు వెంటనే వెళ్ళిపోయినాం, కానీ ఈ సంక్రాంతికి ఒక్క బస్సు లేదు మా ఊరికి అయితే. చాలా లేట్ అవుతుంది, దారుణం. ఇక్కడ రష్ అంతా మాస్తుంది సిరిసిల్ల వాళ్ళందరూ. ఇక్కడ అంటే కరీంనగర్ చాలా బస్సు వచ్చి వెళ్ళిపోయినాయి కాబట్టి రష్ లేదు. ఇటంతా మా ఊరు వాళ్ళే. ఆయన నిజంగా ఒక్క బస్సు రాకపోవడం అనేది ఆశ్చర్యం. కరీంనగర్కి వచ్చినాయి బస్సు, వెళ్ళిపోతారు, పబ్లిక్ వస్తున్నారు వెళ్ళిపోతారు, కానీ అక్కడ రష్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. కనీసం అక్కడ హెల్ప్ లైన్ అడుగుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఏం లేదు. అక్కడ నెంబర్ ఏంటిది ఇంకా రావట్లేదంటే డ్రైవర్స్ వాళ్ళకి కాంటాక్ట్ కూడా లేదు, డ్రైవర్స్కి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. నార్మల్గా సంక్రాంతికి ఏపీకేసార్లు అన్ని బస్సెస్, కానీ నార్మల్గా అయితే ఇటు కూడా రష్ ఉన్న సైడ్ కూడా వేయాలి. లైక్ తెలంగాణలో కూడా ఇప్పుడు ఈ డే ఇప్పుడు రేవంత్ అన్న అనేది ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడే హాలిడేస్ ఇస్తారు కదా, అందరికీ ఈ టైంలో ఉండాలి బస్సెస్, అది చూసుకోవాలి అసలు గవర్నమెంట్. డిపో వాళ్ళని అడగాలి, బుక్ చేసుకున్నాం కూడా ఎందుకు ఇంత బాధ అని డిపో వాళ్ళని అడగాలి మమ్మల్ని. మేమే రావట్లేదు, ఏం చేయాలి? వాళ్ళని అడిగినా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. లేదు, లేట్గా వస్తున్నాయి. రిజర్వేషన్ వేములవాడ. బస్సులు ఏమో వస్తలేవు, లేట్ అయింది, హాఫ్ అన్ అవర్ అయింది. 3:30 వస్తుంది అన్నారు, కండక్టర్ని అడిగినాము, వస్తుంది ఒక అర్ధగంట అంటారు. 2 గంటలు ఆలస్యం. 3:30కి ఉంది బస్సు, ఇప్పుడు 5 అవుతుంది, ఇంకా బస్సు రాలేదు. అదే మరి ఇప్పటికే అసలు బస్సు స్టార్ట్ అయితే సగం దూరం వెళ్ళిపోయేవాళ్ళం, అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాం, చాలాసేపు అవుతుంది. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. మాది లేట్ అయితేనేమో ఫోన్ చేస్తారు ఎందుకు లేట్ అయిందని. మేము బుక్ చేసుకున్నాం ఆల్రెడీ, రిజర్వేషన్ చేసుకున్నాం, అందుకే వెయిట్ చేస్తున్నాం. అట్లా లేదంటే ఎక్స్ప్రెస్లో వచ్చినాయి, కాకపోతే అందులో కూడా సీట్ దొరకడం చాలా కష్టం. 2 గంటలు అవుతుంది వెయిట్ చేయబట్టి. లేదండి, ఏం పంపించలేదు. అంటే బస్ ప్లాట్ఫామ్ మీదకి వస్తే అప్పుడు డ్రైవర్ డీటెయిల్స్ ఇస్తారేమో, ఇప్పుడైతే ఏం డీటెయిల్స్ అయితే ఏం రాలేదు. అక్కడ కనుక్కుంటే కూడా బస్ ఎంతవరకు వచ్చిందంటే తెలియదు అని చెప్పారు. రిజర్వేషన్ అండి, వేములవాడ. టీజీఎస్ఆర్టీసీ యాప్ ఒకటి ఉంటుంది, అందులో లైవ్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. గమ్యం అని ఒక యాప్ ఉంది, కనీసం అందులోనైనా అప్డేట్ ఇచ్చినా అట్లీస్ట్
ముందు వచ్చి ఇక్కడ కొట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. 4:30కి ఉంటుందని వచ్చాము, 4:15కి వచ్చాము. కస్టమర్ కేర్ నెంబర్ ఏదో ఉంది కదండి, అది బంద్ చేయాలి ఫస్ట్. అది దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఫోన్ చేయండి ఒకసారి ఇప్పుడే. నెక్స్ట్ 30 సెకండ్లో మీ ఫోన్ కట్ చేయకపోతే నేను దేనికైనా దాన్ని రెడీ. ఏందండి రెస్పాండ్ అవ్వకపోవడం కాదండి, ఫోన్ చేసిన తర్వాత పిక్ చేస్తారు, వింటారు, కట్ చేస్తారు. సో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిజర్వేషన్ చేసుకోవడం మెసేజ్తో పాటు డిలే ఉంటే డిలే ఉందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే హ్యాపీ. 2 గంటలు అవుతుంది, ఇంతవరకు లేదు. దుబ్బాక ఎప్పుడు బస్సులు తక్కువనేనా? ఎప్పుడు ఇదే ఇలా పండుగ పండుగలప్పుడు ఊరికి పోవాలంటే టాస్కా? బాగా టార్చర్ ఉంది. ఆధార్ కార్డు చేయబడి టార్చర్ ఉంది. ఆధార్ కార్డు చేయబడి టార్చర్ ఉంది. మొత్తం జనాలు అది పండుగ కదా. ఇప్పుడు 2 hours అయితే 3 hours అయితే ఉండవచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? హన్మకొండ చాలా రష్ ఉంది, రష్ బాగుంది. బస్సులు ఎవరు రావట్లేదు. మియాపూర్ నుంచి వస్తున్నాం, ఒక్క బస్సు కూడా లేదు. మియాపూర్ నుంచి వస్తున్నాం, ఒక్క బస్సు కూడా రావట్లేదు. 12కి వస్తుంది, ఇప్పుడు 4 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ చాలా ఉంది, రష్ బాగుంది, చాలా ఇబ్బంది ఉంది. రిజర్వేషన్ చేసుకున్నా? లేదు, డైరెక్ట్ వెళ్ళి పెంచండి బస్సులు, కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది. ఫుల్ రష్ ఉంది, ట్రాఫిక్ కూడా బాగా అవుతుంది. ఇంకో బస్సు ఉందంటే మీరు అందరేంది ఇట్లా నించురు? బస్సులు రాలేవమ్మా, రాలేవని యాదగిరిగుట్ట బస్సు చాలాసేపు అయింది. ఒక 1 hour అవుతుంది బస్సులు లేక నించున్నాము. యాదగిరిగుట్ట పక్కనేనా బస్సులు ఎందుకు లేవు? లేవమ్మా, అప్పటి నుంచి రాలేదు, 1 గంట అవుతుంది. ఏమో అన్ని స్పెషల్ బస్సులు వేసారు కదా ఊర్లకి, అందుకే రాలేదు ఇప్పటి వరకు అయితే బస్సులు. చాలాసేపు అయింది, వచ్చి 1 hour అవుతుంది. మాకంటే ముందు వచ్చిన వాళ్ళు మేము వచ్చి 1 hour అవుతుంది. లేదు, 4:30 ఉన్న బస్సు ఇప్పుడు రావట్లేదు అసలుకి. సిరిసిల్ల చాలా ప్రాబ్లం ఉంది. చాలా, అవును మేడం, చాలా కష్టంగా ఉంది. ఈ పిల్లల్ని పట్టుకొని మాకు బాగా ఇబ్బంది అవుతుంది. 3 hours పడుతుంది. రిజర్వేషన్ ఎక్కడ ఉంది? కనీసం ట్రాక్ అని ఇచ్చిర్రా? ఏమో మేడం, తెలియదు. ఇంకా నంబర్ కూడా రావట్లేదు.